సార్ ఇది 100% సక్సెస్ రేట్ వచ్చే సైన్స్ అయినప్పుడు ప్రపంచంలో ఇప్పుడు 100 మంది ఉంటే కనుక 90 మంది వేరే వేరే ఫాలో అవుతుంటే ఒక 10 మందికి ఇట్లా హోమియోపతి ఫాలో అవుతున్నారేమో, ఇంకా తక్కువనే ఉందో నాకు తెలియదు. ఎందుకని ఇంత సక్సెస్ రేట్ ఉన్నప్పుడు ఎందుకని ఎక్కువ మంది ప్రజలు ఇటు రారు? ఒక వైద్య శాస్త్రం ఎప్పటి నుంచి మనుగడలో ఉందని చూడ, వేరే వైద్య శాస్త్రం నేను దాన్ని మాటికి దాన్ని పేరు పెట్టి పిలవటానికి కూడా ఇచ్చగించాను. ఓకే, మీరు అందుకనే మీరు అది గమనించి ఉంటారు. ఈ పాటి గమనించి అందుకే నేను కూడా అదే అంటున్నా. 2422 సంవత్సరాల నుంచి ఉంది. ఓకే, వేరే వైద్య శాస్త్రం, ఫేమస్ వైద్య శాస్త్రం. హోమియోపతి 225 సంవత్సరాల నుంచి ఉంది. సో ఎవడైనా సరే మనం ఒక ఊళ్ళో ఉన్నాం అనుకోండి, మీ నాన్నగారు ఉన్నారు, మీరున్నారు, మీ నాన్నగారికి ఎక్కువ విలువ ఉంటుందే, మీకు ఎక్కువ విలువ ఉంటుందే? అంటే సార్ ఇక్కడ రెండు చెప్పుకోవచ్చు సార్. అంటే దీనిలో నేను తిరకాసు కూడా చెప్తా. ఇప్పుడు నాన్నగారు మామూలు అయినా వీడు సెలబ్రేట్ అయ్యింది అనుకోండి, వీని గురించి ఎక్కువ మాట్లాడతారు. లే ఇప్పుడు మనం సెలబ్రిటీల విషయం మాట్లాడటం లే, మామూలు వ్యక్తుల విషయం. అయితే నాన్నగారికి, మామూలు వ్యక్తుల విషయం అంటే నాన్నగారికి ఎందుకు విలువ ఉంది? వయసు రీత్యా ఉంది. మనకన్నా ముందు పుట్టాడు కాబట్టి విలువ ఉంది. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అదే అప్లికేషన్. సో హోమియోపతి కన్నా ఇంతకుముందు చాలా సంవత్సరాల క్రితమే పుట్టిన వైద్య శాస్త్రం ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత వచ్చిన వైద్య శాస్త్రాలను పైకి రాకుండా అణగదొక్కే శక్తి కూడా దానికే ఉంటుంది. అండ్ అదేనా ఇంకేమైనా ఉంటాయంటే? లేదు, నేను వస్తున్నా. సో ఇక్కడ ఆ వైద్య శాస్త్రంలో నిజంగా జబ్బును నయం చేసే శక్తి ఉంటే కొత్త వైద్య శాస్త్రం ఎందుకు పుట్టుకొస్తుంది? కరెక్ట్. ఆ మహానుభావుడు ఆ వైద్య శాస్త్రంలోనే ఎండి కదా. ఇది ఒక్కటే కాదు, చాలా వచ్చాయి. అంటే చాలా వైద్య శాస్త్రాలు వచ్చాయి. ఏ వైద్య శాస్త్రం కూడా హోమియోపతి కన్నా కూడా తర్వాత రాలే. అది ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? ఆక్యుప్రెషర్, పంచర్, అవన్నీ అలైడ్ సైన్సెస్. ఇప్పుడు నేనేమంటానంటే నవకాంత్ గారు, విషయం అలా కాదు. ఇప్పుడు మనకు మాత్రమే తెలిసిన సైన్సెస్ కాదు. ఓకే, కొంత ఏరియా వరకు మాత్రమే పరిమితమైన సైన్సెస్ కాదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన సైన్సెస్ కానీ ఒకటి, 2 ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉండే సైన్సెస్ కానీ ఏవి అని చూస్తే ఈరోజు 3 వైద్య శాస్త్రాలు ఉన్నాయి. ఒకటి ఆయుర్వేదము, 2 ఇతర వైద్య శాస్త్రము, 3 హోమియోపతి. ఓకే, ఆయుర్వేదం కూడా ఏన్షియంట్ కదా మరి. నేను అదే చెప్తున్నా. ఇక్కడ ఏం జరిగిందంటే అన్నిటికన్నా కూడా ముఖ్యంగా ఆది శాస్త్రము ఆయుర్వేదమే. ఆది శాస్త్రం అది ఎందుకు అలా పెద్దగా అలోపతి కన్నా ముందు పుట్టినా కానీ రాలేకపోయింది అంటే కారణము అది కేవలము ఇండియాకు మాత్రమే పరిమితం అయిపోవటం వల్ల. ఓకే ఓకే, శాస్త్రం అనేది ఎక్కువ మందికి తెలిస్తే ఎక్కువ మెరుగ్గా పాపులర్ అవుతుంది. మన భారతీయులు బ్రాండింగ్ చేయలేరంటారు తొందరగా బయటికి. అవన్నీ ఏమో ఆ వ్యాపారమైన విషయాల గురించి నేను మాట్లాడడం కానీ, లేకపోతే 2 రకాల వల్ల ఒక వైద్య శాస్త్రము అత్యంత శిఖరాలను అధిరోహిస్తుంది. అందులో ఒకటి, ఎవడైతే ఆ వైద్య శాస్త్రాన్ని చదివాడో వాని యొక్క ప్రజ్ఞాపాఠవాల మీద ఆధారపడి వైద్య శాస్త్రం యొక్క తరుగుదల అనేది ఆధారపడి ఉంటుంది. ఈరోజు మీరు చూడండి, హైదరాబాదులో ఇతర వైద్య శాస్త్రాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు కొల్లలు ఉన్నారు. హాస్పిటల్ కొల్లలు ఉన్నాయి. ఆయుర్వేదం ఎన్ని ఉన్నాయి? చాలా తక్కువ ఉన్నాయి. మరి 5000 సంవత్సరాలకు పుట్టిన సైన్స్ ఒకటి. తర్వాత ఈరోజు మీకు ఆయుర్వేదం మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఆయుర్వేదంలో పీజీ కోర్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ ప్యాట్రనైజ్ ఆయుష్ అనే డిపార్ట్మెంటే పెట్టారు. బట్ ఎంతలా ఎదగాలనో అంతలా ఎదగలే. ఎందుకు ఎదగలేదంటే ఎవరైతే దాంట్లో నుంచి ఉత్తీర్ణులై బయటికి వస్తున్నారో వాళ్ళు దానికి పెంపొందించడానికి ఆ సిస్టమ్ను పాపులరైజ్ చేసే కంకణం కట్టుకోలే ఎవడు. కరెక్ట్. అలా కంకణం కట్టుకోలేకపోతే అది నాశనం అయిపోతుంది. సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటారు దాన్ని. సో ఈరోజు ఆయుర్వేదం హైదరాబాద్లో ఎంతమంది ఫేమస్ డాక్టర్లు ఉన్నారంటే మీకు తెలిసినంతలో మీరు చెప్పగలరా? చాలా తక్కువ. అలా చాలా మనం వెతుక్కోవాలి. కరెక్ట్. వెతుక్కుంటే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయుర్వేదం అట్లా పక్కకు పెడితే, ఎందుకంటే ఆయుర్వేదము విశ్వజనీనమైన శాస్త్రం కాదు, అంతే కదా. అంటే ప్రపంచానికి అంతా తెలిసిన శాస్త్రం కాదు. మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. హోమియోపతి జర్మనీలో పుట్టినా కానీ అమెరికాలో 18th సెంచరీలో ఒక రెవల్యూషన్.
ఎన్నో మెడికల్ కాలేజ్ ఉన్నాయి. న్యూయార్క్లో ఉండింది, వాషింగ్టన్లో ఉండింది, తర్వాత చికాగోలో ఉండింది, ఫిలడెల్ఫియాలో ఉండింది. మీకు ఇంకొక విషయం చెప్తా ఇక్కడే ఈ సందర్భంగా, హోమియోపతిని అతి ఎక్కువగా ప్రాచుర్యములుగా తెలిసిన డాక్టర్లలో అమెరికా డాక్టర్ల పాత్ర చాలా ఎనలేనిది. మొత్తం ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, ప్రతి ఒక్కడు ఆ వైద్య శాస్త్రం నుంచి ఈ వైద్య శాస్త్రంకి వచ్చిన వాడే. ఈ వైద్య శాస్త్రం నుంచి ఆ వైద్య శాస్త్రం పోయినవాడు ఒకడు లేడు. ఇది చదివి అటు పోయిన వాళ్ళు లేరు. ఈరోజు హోమియోపతి వైద్య శాస్త్రము ఇంతలా మిక్కుటంగా అత్యధిక శిఖరాలను అధిరోహించడానికి ముఖ్య కారణము ఆ వైద్య శాస్త్రంలో సత్తా లేకపోవటమే. అటు నుంచి ఇటు వస్తుంటారా చాలామంది ఎంబీబీఎస్లు అయిపోయిన తర్వాత? మొత్తం మన ఈ పుస్తకాలు రాసిన మహానుభావులలో వాళ్ళే వచ్చిన ఆ ఫౌండరే అక్కడి నుంచి వచ్చిన వాడు కదా. వచ్చాడు కరెక్టే, కానీ మిగతా వాళ్ళు మొత్తము అత్యంత గొప్ప పేరు ప్రఖ్యాతులు హోమియోపతికి తేవటానికి పాటుపడిన వాళ్ళంతా అక్కడ చేతగాక ఇక్కడికి వచ్చిన వాళ్ళే. గ్రేట్, ఈ విషయం తెలియదు అసలు. అదే చెప్తున్నా, ఇవన్నీ అందుకే యాంజెస్ ఫ్లోస్ అని చెప్పింది. ఈ ఇంటర్వ్యూ తర్వాత ప్రజలకు ఏ రకమైన హోమియోపతిని గురించి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా దానికి మనం చేస్తున్నాం ఈరోజు. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మేము ధన్యులు. అదే చెప్తున్నా, అందుకనే మీరు వచ్చి మన అడిగినప్పుడే నేను స్పందించింది దేనికి అంటే, మీ మీడియా ద్వారా అయితే గిన ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి అతి ఖచ్చితమైన సమాచారం దొరుకుతుంది అని. కరెక్ట్. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ వైద్య శాస్త్రం ఎందుకు మిగతా వైద్య శాస్త్రాల కన్నా పాపులర్ కాలేదు అన్నది మీ ప్రశ్న. అవునండి, నేను అదే చెప్పాను, మన ఊళ్ళో మన నాన్న పేరు తెలుస్తుంది కానీ మన పేరు తెలియదు అని. అలా ఎందుకు? వయసు రీత్యా ఆయన గురించి అందరూ తెలుసుకునే అవకాశం ఉంది. మనం బయట ఉన్నామో లోపల ఉన్నామో మన ఎడ్యుకేషన్ కోసం అటు ఇటు పోవడం వల్ల మనల్ని ఎవరు గుర్తుపెట్టుకోరు. ఓకే. సో ఎంత అంతరం ఉంది? 225 సంవత్సరాలు ఎక్కడ 2422 సంవత్సరాలు.